హాయ్. సో ఇప్పటివరకు మనం పాలిటీలో అతి ముఖ్య భాగమైన పార్లమెంటు, కార్యనిర్వాహక వ్యవస్థ, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రంలో కార్యనిర్వాహక వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, రాజ్యాంగ సవరణ, మరియు దాంతోపాటు జ్యుడిషియరీ సిస్టమ్, సుప్రీంకోర్టు, హైకోర్టు, సబార్డినేట్ కోర్టు, సమాఖ్య వ్యవస్థ, ఈ టాపిక్స్ అన్నీ కూడా డీటెయిల్గా కంప్లీట్ చేసుకున్నామండి. సో ఒక పెద్ద భారం తగ్గిపోయినట్టు ఇదంతా చదివితే. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఐటమ్ ఉన్నది ఈ పాలిటీలో, అది ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఈ ఒక్క భాగం కూడా మీకు కంప్లీట్ అయిపోతే మిగిలినవన్నీ కూడా మీరు బట్టి కొట్టి ఆలోచించి చేయాల్సినవి అవి. సో ఈరోజు మన టాపిక్ ఫండమెంటల్ రైట్స్ దగ్గరికి వద్దాం. ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు. ఎగ్జామినరు ఒకవేళ పాలిటీలో మిమ్మల్ని తొక్కాలి అన్న ఒక ఫీలింగ్ అంటూ వస్తే అది ఎక్కడా కాదు, ఈ ఒక్క ఐటెం దగ్గరే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మనం పార్లమెంట్ దగ్గర నుంచి నిన్న లాస్ట్ క్లాసు సమాఖ్య వ్యవస్థ వరకు కాన్సెప్ట్ బేస్డ్ మీద ఏదో ఒక పదాన్ని మార్చి ఇస్తూ ఉంటాడు. అక్కడ మీరు కాస్త ఆలోచిస్తే ఆన్సర్ చేసేయచ్చు. ఇక్కడ ఆలోచనతో పాటు ఫ్యాక్ట్ని కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఇక నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తూ ఉంటాయండి. సుప్రీంకోర్టు ఈ లెజిస్లేచర్ చేసిన చట్టము దాన్ని కౌంటర్ ఇస్తున్నట్టు సుప్రీంకోర్టు యొక్క ఇంటర్ప్రిటేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంటుంది ఈ ఫండమెంటల్ రైట్స్. దీనికి తప్పనిసరిగా కరెంట్ అఫైర్స్ని జోడించుకోవాలి. సుప్రీంకోర్టు ఏమైనా తీర్పులు ఇస్తుంటే ఈ ఫండమెంటల్ రైట్స్ మీద ఇక ఆలోచించక్కర్లేదు, దాని మీద తప్పనిసరిగా ప్రశ్న ఉంటుందని అర్థము. దాంతోపాటు ఈ ఫండమెంటల్ రైట్స్లో మనము కొన్ని సిద్ధాంతాలు కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఎట్లా అయితే కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో సిద్ధాంతాలు నేను మీకు వివరించానో, అదేవిధంగా ప్రాథమిక హక్కులకి సంబంధించి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వాటి సిద్ధాంతాల దగ్గర కానీ సుప్రీంకోర్టు యొక్క కేసెస్, ప్రీవియస్ కేసెస్ కానీ ఇప్పుడు జరుగుతున్న జడ్జిమెంట్స్ మీద కానీ క్వశ్చన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి. మొత్తం దాదాపు కొన్ని వందల కేసులు ఉంటాయి. అయితే అన్ని కేసులు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. మనం క్లాస్లో కొన్ని ఇంపార్టెంట్ కేసులు ఇస్తూ ఉంటాం. అరౌండ్ ఒక 30 to 40 కేసెస్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. స్కోర్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మాత్రం తప్పదండి, ఒక 30 to 40 కేసెస్. మన మధ్య సివిల్స్కి కూడా అదేవిధంగా ప్రశ్నలు అడగటం జరిగింది. ఎక్కడైతే అభ్యర్థులు చేయాలన్నట్టుగా ప్రశ్నపత్రం రూపొందించారు, ఎక్కడ ఫిల్టర్ అవుతారో దానికోసం ప్రశ్నపత్రం రూపొందిస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. అండ్ ఫ్రమ్ టైం టు టైం దీని మీద మరిన్ని వివరణలు ఇస్తూ ఉంటాను. ఇక్కడ నుంచి మాత్రం చాలా ఇంపార్టెంట్. 1కి 2 సార్లు చదువుతూ ఉండండి. వీడియోని రిపీటెడ్గా చూస్తూ ఉన్నా కానీ దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ మీకు పొందుతూ ఉంటారు. ఇది అలా టాపిక్ కాదు, ఏదో అయిపోయిందంటే అయిపోయింది. రైట్ టు ఈక్వాలిటీ అంటే ఆర్టికల్ 14 అని చెప్పటం కాదు. రైట్ టు ఈక్వాలిటీ మీద దాదాపు ఎంత డెప్త్గా వెళ్ళగలిగితే అంత డెప్త్గా వెళ్తూ ఉంటాం. చూస్తూ ఉండండి మీరు. ప్రాథమిక హక్కులు. సో ఈ ప్రాథమిక హక్కులు అనే భావన మన భారత రాజ్యాంగంలో పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో ఉంది. దీనిని మనము యుఎస్ఏ నుంచి స్వీకరించడం జరిగింది. అమెరికా రాజ్యాంగం నుంచి ప్రాథమిక హక్కులు మనము ఈ భారత రాజ్యాంగంలోకి స్వీకరించాం. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్, అమెరికా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో కూడా ప్రాథమిక హక్కులు లేవు. 1776లో అమెరికా ఎప్పుడైతే బ్రిటిష్ నుంచి స్వతంత్రం పొందిందో, వాళ్ళు రాజ్యాంగం రూపొందించుకొని అమల్లోకి వచ్చారో స్టార్టింగ్లో అక్కడ లేవు. తర్వాత రాజ్యాంగ సవరణలతోటి మొత్తం దాదాపు 10 సవరణలు జరిగినాయి కేవలం ఈ ఫండమెంటల్ రైట్స్ మీదే. సో ఆ సవరణ ద్వారా బిల్ ఆఫ్ రైట్స్ పేరుతోటి ప్రాథమిక హక్కుల్ని వాళ్ళ రాజ్యాంగంలో చేర్చటం జరిగింది. అట్లా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రాథమిక హక్కుల్ని రాజ్యాంగంలో చేర్చిన దేశం ఏది అన్నప్పుడు అమెరికా. సో ఏ దేశం నుండి భారతదేశము ప్రాథమిక హక్కుల్ని భారత రాజ్యాంగంలో పొందుపరిచింది? అమెరికా నుంచి పొందుపరిచింది. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఏ భాగంలో కలవు? పార్ట్ 3 భాగంలో కలవు. ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ప్రాథమిక హక్కులు అనేవి ఉన్నాయి. ఈ ఆర్టికల్స్ అన్నిటినీ కూడా ప్రాథమిక హక్కుల్ని మొదటగా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 7 భాగాలుగా విభజించారు. 7 ప్రాథమిక హక్కులుగా విభజించారు. సో మొదటిది సమానత్వపు హక్కు.
ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు సమానత్వపు హక్కు. రెండవది స్వేచ్ఛా హక్కు. స్వేచ్ఛా హక్కు ఆర్టికల్ 19 నుంచి ఆర్టికల్ 22 వరకు ఉంటుంది. థర్డ్ వన్ పీడన నిరోధ హక్కు. పీడన నిరోధ హక్కు 22 తర్వాత 23, 24 ఆర్టికల్స్ పీడన నిరోధ హక్కుకి సంబంధించింది. ఫోర్త్ వన్ మత స్వాతంత్రపు హక్కు. స్వాతంత్రపు హక్కు ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మత స్వాతంత్రపు హక్కు ఉంటుంది. మతము తర్వాత సాంస్కృతిక హక్కు. సాంస్కృతిక హక్కు కల్చరల్ రైట్స్ 29 నుంచి 30 వరకు ఇది. తర్వాత ఆస్తి హక్కు. ఈ ఆస్తి హక్కు అన్నది ఆర్టికల్ 31లో ఉన్నది. ఏడవది కాన్స్టిట్యూషనల్ రెమిడీస్. రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యాంగ పరిహార హక్కు ఆర్టికల్ 32కి సంబంధించింది. వీటిని ఫండమెంటల్ రైట్స్, 6 రకాల ఫండమెంటల్ రైట్స్ అని, 7 రకాల ఫండమెంటల్ రైట్స్ అని మనం పిలుస్తూ ఉంటాము. ఇది కూడా ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు, సమానత్వపు హక్కు అనేది ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంది, స్వేచ్ఛా హక్కు అనేది ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు, పీడన నిరోధపు హక్కు ఆర్టికల్ 23, 24, మత స్వాతంత్రము, సాంస్కృతిక హక్కు, ఆస్తి హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. అయితే ఆస్తి హక్కుని 44వ రాజ్యాంగ సవరణ 1978లో తొలగించారు. 44వ రాజ్యాంగ సవరణ 4వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 తొలగించి పార్ట్ 12లో ఆర్టికల్ 300A చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్. ఆస్తి హక్కు అనేది ప్రస్తుతము ప్రాథమిక హక్కు కాదు, చట్టబద్ధమైన హక్కు. మరి ప్రాథమిక హక్కుకి చట్టబద్ధమైన హక్కుకి తేడా ఏమిటి అండి అంటే, ఒక వ్యక్తికి ఒక చట్టము ద్వారా లభించే హక్కుని చట్టబద్ధమైన హక్కు అంటారు. అంటే ఆ చట్టములో ఒక వ్యక్తికి ఎలాంటి హక్కులు ఉంటాయో అవి మాత్రమే ఆ చట్టంలో తెలపబడి ఉంటాయి. ఆ చట్టంలో తెలపబడిన హక్కులకి మాత్రమే అతను అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఆ హక్కులకి సంబంధించి పరిమితులు కూడా ఆ చట్టంలోనే రాయబడి ఉంటుంది. కానీ ప్రాథమిక హక్కులు అనేది రాజ్యాంగంలోనే రాయబడి ఉంటాయి. ఏదైనా ఒక ప్రాథమిక హక్కు ఉల్లంఘనకి గురి అయితే సాక్షాత్తు సుప్రీంకోర్టు నుంచి కూడా న్యాయం పొందటానికి అవకాశం ఉంది. మరి చట్టబద్ధమైన హక్కులకి న్యాయం పొందే హక్కు లేదా అండి అంటే, చట్టంలో ఏదైతే పొందపరచబడి ఉందో అంతవరకు మాత్రమే న్యాయం పొందే అవకాశం ఉంటుంది. కానీ ఇది ప్రాథమిక హక్కులు మాత్రము విస్తృతమైన భావన కలిగి ఉన్నది. ఇక్కడ మాట వరుసకి సమానత్వపు హక్కు అన్నాము, కానీ ఈ సమానత్వపు హక్కులో కేవలం ఆర్టికల్ 14 కింద ఎంత డెప్త్ అన్నది ఉన్నదో మీకు అర్థమవుతూ ఉంటే, అప్పుడు ప్రాథమిక హక్కులు ఎంత విస్తృతమైన అర్థాన్ని కలిగి ఉంటాయో అప్పుడు మనకు అర్థమవుతుంటుంది. ఇది స్టార్టింగ్ ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే దీని మీద మీకు క్లారిటీ వస్తుందండి. సో ఈ టాపిక్ని మీరు తీసుకున్నప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, పార్ట్ 3లో ఉందని గుర్తుపెట్టుకోవాలి. యుఎస్ఏ నుంచి తీసుకున్నామని, యుఎస్ఏలో బిల్ ఆఫ్ రైట్స్ ఉంటాయని, 12 నుంచి 15 వరకు ఉంటాయని ఆర్టికల్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ని 7 భాగాలుగా విభజించామని, ఈ 7 భాగాల్లో ఆస్తి హక్కుని 44వ రాజ్యాంగ సవరణ చట్టము 1978 ద్వారా తొలగించి దానిని చట్టబద్ధమైన హక్కుగా చేర్చామని, ప్రస్తుతం అది చట్టబద్ధమైన హక్కు పార్ట్ 12లో ఉంది, ఆర్టికల్ నెంబర్ 300Aలో. సో ప్రస్తుతము ప్రాథమిక హక్కులు ఎన్ని భాగాలుగా విభజించారు? 6 భాగాలుగా విభజించారు. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని భాగాలుగా ఉన్నాయి? 7 భాగాలుగా ఉన్నాయి. 7 ప్రాథమిక హక్కులు. 7 ప్రాథమిక హక్కులు. ఈచ్ ఆర్టికల్ని మళ్ళీ మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయంటే 6. ఒరిజినల్గా
7. మరి ఆర్టికల్ 12, 13 ఏమిటండి? సో ఆర్టికల్ 12 అనేది రాజ్యము యొక్క భావన ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తుంది. 13 రాజ్యము అన్నది ప్రజలకి వ్యతిరేకంగా, ప్రజలకి అంటే ఫండమెంటల్స్ రైట్స్కి వ్యతిరేకంగా చేసిన చట్టాలని సుప్రీంకోర్టు సమీక్షించి రద్దు చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఆర్టికల్ 12 అండ్ 13. ఈ ఆర్టికల్స్ అన్నీ ఇంపార్టెంటే, 12, 13 కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆర్టికల్ 12 రాజ్యము యొక్క నిర్వచనము తెలియజేస్తుంది. రాజ్యము అంటే అర్థమేంటో తెలియజేస్తుంది. ఇక్కడ ఇంగ్లీష్లో స్టేట్ అంటారు. ఇక్కడ స్టేట్ అనగానే ఆంధ్రప్రదేశ్ అనో, తెలంగాణ అనో, కర్ణాటక అనో, తమిళనాడు అనో అర్థం చేసుకోవటానికి వీల్లేదు. కేంద్రము, రాష్ట్రము రెండింటితో కంపేర్ చేస్తుంటే స్టేట్ అంటే కేంద్రము అని, మరియు రాష్ట్ర ప్రభుత్వం అని, లేదా లోకల్ గవర్నమెంట్ అని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాన్ని ఇక్కడ రాజ్యము అని మనము పిలుస్తూ ఉంటాము. మరి ఈ రాజ్యము అనే దాంట్లో నిర్వచనంలో ఏమేమి అంశాలు వస్తూ ఉంటాయి? ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఏమంటామండి మనము? గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటాం. మహా అంటే స్టేట్ గవర్నమెంట్ అని పిలుస్తాము. మహా అంటే ఇంకా లోకల్ గవర్నమెంట్ అని పిలుస్తాము. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ రాజ్యము అనే పరిధిలోకి వస్తుందా రాదా? రాజ్యము అనే పరిధిలోకి వస్తుందా రాదా? ఎన్సిఆర్టీ రాజ్యము అనే పరిధిలోకి వస్తుందా రాదా? స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ రాజ్యము అనే పరిధిలోకి వస్తుందా రాదా? ఓఎన్జీసీ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఏదన్నా కానీ రాజ్యము అనే పరిధిలోకి వస్తుందా రాదా? ఎందుకు రావాలండి? అసలు ఎందుకు చదవాలి నేను ఇది అంటే చాలా చాలా ఇంపార్టెంట్. రాజ్యము అనే నిర్వచనంలోకి వచ్చిన ఏదైనా ఒక సంస్థ తప్పనిసరిగా ప్రాథమిక హక్కుల్ని అమలు చేసి తీరవలసిందే. రాజ్యము అని ప్రకటించబడిన ఏదైనా సంస్థ ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవటానికి వీల్లేదు. సో ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులని ఉల్లంఘన చేసేది రాజ్యమే. ఎందుకు ఉల్లంఘన చేస్తుంది? ఏదో చేయాలనుకొని ఏదో చేయబోయి ఉల్లంఘన అవుతూ ఉంటుంది. సో ఈ కారణం చేత రాజ్యము అనేది విస్తృతమైన అర్థాన్ని కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్కి ఎగ్జామ్ రాశారు, ఎంట్రన్స్ ఎగ్జామ్. సాధారణంగా స్టేట్ అంటే సెంట్రల్ గవర్నమెంటో స్టేట్ గవర్నమెంటో అనుకుంటాం. సెంట్రల్ గవర్నమెంట్ అయితే యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ అయితే కన్సర్న్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఇలా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు దీంట్లో 50% రిజర్వేషన్స్ని పాటించాలి. ఎస్సీలకి ఇంత, ఎస్టీలు, బీసీలకి ఇంత, ఇట్లా రిజర్వేషన్స్ అనేది ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మనం చూస్తూ ఉంటాం. మహిళలకి ఇన్ని శాతము, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఇన్ని శాతం. సో స్టేట్ గవర్నమెంట్ ద్వారా నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి ఇక్కడ ఆర్టికల్ 16 ప్రకారము ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్స్ అనేది ఉండాలి. మరి పబ్లిక్ సెక్టార్ యూనిట్ దీనికి రిజర్వేషన్స్ కావాలా అంటే ఎస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్ కూడా రాజ్యముగానే భావించబడుతుంది. పబ్లిక్ సెక్టార్ యూనిట్ కూడా రాజ్యంగానే భావించబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా పబ్లిక్ సెక్టార్ యూనిట్లో నువ్వు రిక్రూట్మెంట్ చేసుకున్నా కానీ రిజర్వేషన్స్ ఇచ్చి తీరవలసిందే. లేదు సార్, ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ అనేది అక్కడ వచ్చే మానవ వనరుల సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి రిజర్వేషన్స్ని నేను తీసుకుంటే దీని యొక్క సామర్థ్యం తగ్గిపోతుందంటే చెల్లుబాటు కాదు. ఎందుకు చెల్లుబాటు కాదండి అంటే నువ్వు రాజ్యము అనే నిర్వచనము కిందకి వస్తావు.
ఆర్టికల్ 12 కింద రాజ్యము అనే నిర్వచనము కిందకి వస్తున్నప్పుడు తప్పనిసరిగా నువ్వు ప్రాథమిక హక్కులు ఏమి చెబుతున్నాయో దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందే. ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా నువ్వు తీసుకునే ఏ చర్య అయినా కానీ ఆర్టికల్ 13 కింద, మనం చెప్తాం ఆర్టికల్ 13 ఏంటో నెక్స్ట్, ఆర్టికల్ 13 కింద ఆ చర్యని కొట్టివేయబడుతుంది. సో తప్పనిసరిగా ఆర్టికల్ 16 ప్రకారం నువ్వు రిజర్వేషన్స్ ఇచ్చి తీరవలసిందే. క్లియర్ అండి. ఇట్లా ప్రాథమిక హక్కులకి సంబంధించి రాజ్యము ఉల్లంఘన చేసినప్పుడు సుప్రీంకోర్టు జోక్యము చేసుకొని ప్రాథమిక హక్కులని రక్షిస్తూ ఉంటుంది. అందుకే సుప్రీంకోర్టుని ప్రాథమిక హక్కులకి వాచ్ డాగ్, కాపలాదారుడు అని పిలవటం జరుగుతుంది. సో ప్రాథమిక హక్కులకి కాపలాదారుడు ఎవరు అంటే మీ ఆన్సర్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు అని ఎందుకు పిలుస్తున్నాము? సుప్రీంకోర్టుకి మాత్రమే రాజ్యాంగాన్ని అన్వయించే హక్కు కలదు. ఇది కాన్స్టిట్యూషన్ పరంగా ఇంటర్ప్రిటేట్ చేసే అధికారం ఎవరికి ఉన్నది? కేవలం సుప్రీంకోర్టుకి మాత్రమే ఉంది. అందుకే సుప్రీంకోర్టుని ప్రాథమిక హక్కులకి వాచ్ డాగ్గా పిలుస్తాం. ఏమి హైకోర్టుని పిలవరా అండి? హైకోర్టులు కూడా అమలు చేస్తూ ఉంటాయి కదా. అంటే హైకోర్టులు ఏది కాన్స్టిట్యూషన్లో చెప్పబడి ఉందో, ఏది అవునో ఏది కాదో అని ఇంటర్ప్రిటేట్ చేసే అధికారం లేదు. అందుకని హైకోర్టుని వాచ్ డాగ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని పిలవము, కేవలం సుప్రీంకోర్టునే పిలుస్తాము. ఎందుకో ఇప్పుడు మీకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఆర్టికల్ 14 కిందకి పలానా అంశం వస్తుందా రాదా అని చెప్పే అధికారము కేవలం సుప్రీంకోర్టుకే ఉంది. ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్ అన్నది రాజ్యము పరిధిలోకి వస్తుందా అండి, కాదా అండి? ఎక్కడ కూడా రాజ్యాంగంలో మనము పబ్లిక్ సెక్టార్ యూనిట్ అయిన ఓఎన్జీసీని రాజ్యంగా పరిగణిస్తామని ఎక్కడా చెప్పలేదు. రాజ్యాంగంలో 395 ఆర్టికల్లో మీరు వెతికి చూస్తే ఎక్కడ పబ్లిక్ సెక్టార్ యూనిట్ గవర్నమెంటే, రాజ్యం అంటే గవర్నమెంటే అని ఎక్కడ చెప్పలేదు. మరి పబ్లిక్ సెక్టార్ యూనిట్ అన్నది గవర్నమెంటా కాదా అని ఒక ప్రశ్న తలెత్తినప్పుడు ఆ ప్రశ్నకి జవాబు చెప్పవలసిన బాధ్యత సుప్రీంకోర్టుదే. ఎందుకంటే ఫైనల్ ఇంటర్ప్రిటేట్ చేసే అధికారము దానికే ఉంది. సో ఆ యొక్క అధికారాన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది, పబ్లిక్ సెక్టార్ యూనిట్ రాజ్యమే అంటే గవర్నమెంటే, ఇక మీదట తప్పనిసరిగా అమలు చేయవలసిందే. కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్లో ఏమైతే హక్కులు ఇచ్చారో ఆ హక్కులన్నీ అమలు చేయాల్సిందే. సో ఇట్లా సుప్రీంకోర్టు అన్నది ప్రాథమిక హక్కులకి వాచ్ డాగ్గా వ్యవహరిస్తూ ఉంటుంది. సో ఆర్టికల్ 12లో ఏది రాజ్యము ఏది కాదు అనేది చాలా స్పష్టంగా ఫ్రమ్ టైం టు టైం సుప్రీంకోర్టు వివరించటం జరిగింది. సో ఈ సందర్భంలో అజయ్ హాసిని అనే కేసులో జస్టిస్ భగవతి గారు 1981 సంవత్సరంలో రాజ్యము అనే పరిధిలోకి రావటానికి ఏమేమి అంశాలు తృప్తిపరచాలో స్పష్టంగా వివరించారు. అందుకే చాలా సందర్భాల్లో ప్రశ్న అడుగుతూ ఉంటారు, ఈ క్రింది వాటిలో రాజ్యము అంటే గవర్నమెంటు అనే భావాన్ని తృప్తిపరిచే అంశము ఏది, అంశము కానిది ఏది అన్నది టిక్ కొడుతూ రావాలి మీరు. సో ఇప్పుడు చూద్దాం ఆ కేసులో ఏం చెప్పారు, ఏమి ఉన్నది ఆర్టికల్ 12లో. సో దీనికి సంబంధించి కేసులన్నీ రాద్దామండి, అప్పుడు వివరంగా అర్థమవుతూ ఉంటుంది, కన్ఫ్యూజన్ లేకుండా మీకు. సో ఆర్టికల్ 12లో ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఇక్కడ రాయటం జరిగిందండి. రాజ్యము అనగానే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ అనే కాదు, ఇతర సంస్థలు కూడా వస్తాయా రావా అన్న విషయము మనకి ఇప్పుడు అర్థం కావాలి. సో అలా వస్తాయా రావా అన్న విషయము ఫ్రమ్ టైం టు టైము సుప్రీంకోర్టు తెలియజేస్తూ ఉంటుంది. అలా తెలియజేస్తున్నప్పుడు ఇక మీదట ఆ విధమైన సంస్థలన్నీ కూడా రాజ్యంగానే పరిగణించబడతాయి అని అర్థము. సో ఇక్కడ ఫస్ట్ ఒకటి అబ్జర్వ్ చేయండి, అజయ్ హాస్య వెస్ ఖలీదా అనే కేసులో 1981లో జస్టిస్ భగవతి అనే ఆయన ఒక సంస్థ, ఉదాహరణకి ఓఎన్జీసీయో లేకపోతే ఏదైనా ఒక సంస్థ రాజ్యము అనే భావన కిందకి వస్తుందా రాదా, అంటే గవర్నమెంట్, రాజ్యం అంటే గవర్నమెంట్ అనే భావన కిందకి వస్తుందా రాదా అని చెప్పటం కోసము ఒక టెస్ట్ని కండక్ట్ చేయమన్నాడు. ఏంటి ఆ టెస్టు? ఈ సంస్థ యొక్క మూలధనము పూర్తి వాటాను ప్రభుత్వం కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓఎన్జీసీ, ఈ సంస్థకి క్యాపిటల్ ఉంది,
ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. సో ఈ 100 కోట్ల రూపాయల్లో మూలధనము ప్రభుత్వ వాటా కలిగి ఉండాలి అంటే ముఖ్యమైన వాటాని కలిగి ఉండాలి. అంటే 51% పైన ఉంటే దానిని ప్రభుత్వ రంగము అని పిలుస్తాం. ఎవరికి రైట్స్ ఎక్కువ ఉంటే వాళ్ళది. ఇద్దరము 100 అనుకున్నాం, 50 నువ్వా నేనా, పబ్లికా ప్రైవేటా చెప్పలేము. అదే ఎవరికి ఎక్కువ వాటా కలిగి ఉందో వాడిదే ఆ రంగము. 50 కన్నా ఎక్కువ ఏమున్నది, 51 ఉన్నది, అంతే కదండి. 50 కన్నా ఎక్కువ 51, 51% వాటా ఉంటే అది పబ్లిక్ రంగమే అవుతుంది. అంటే ఒక సంస్థలో 51% మూలధనము ఉంటే అది పబ్లిక్ సంస్థే, అది పబ్లిక్ సెక్టార్ యూనిటే. అంటే ఇక మీదట నువ్వు కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్లో కూడా తప్పనిసరిగా గవర్నమెంట్ ఇచ్చే రూల్స్ని ఫాలో కావాలి. మొత్తం ఆర్టికల్స్ని ఏ ఒక్క ఆర్టికల్ కూడా ఫండమెంటల్ రైట్స్ కూడా వ్యతిరేకంగా నువ్వు వ్యవహరించడానికి వీల్లేదు అని అర్థం. రిజర్వేషన్స్ ఇవ్వాలంటే చచ్చినట్టు ఇవ్వాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ ఇవ్వటానికి వీల్లేదు. నేను అంత పర్ఫార్మెన్స్ చేయాలి, ఇంత పర్ఫార్మెన్స్ చేయాలి, నేను రాళ్ళల్లోంచి పెట్రోల్ తీయాలి, నువ్వు ఎక్కడి నుంచైనా పెట్రోల్ తీ బాబు. ఆర్టికల్ 16ని ఫండమెంటల్ రైట్ నువ్వు ఎగ్జిక్యూట్ చేసావా లేదా అది చెప్పు నాకు. చేయలేదు సార్, చేయకపోతే తప్పు నువ్వు చేసింది, నీకు ఇగో పనిష్మెంట్ ఇది, నిన్ను డిస్మిస్ చేస్తున్నా, పో ఇంకొన్ని తెచ్చి అక్కడ పెట్టండి అని చెప్తాడు సుప్రీంకోర్టు. అది ఒక సంస్థ మూలధనము పూర్తి వాటాను ప్రభుత్వం కలిగి ఉండాలి. పూర్తి వాటా అంటే ఇక్కడ 51% అని అర్థము, మినిమం, అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. నెక్స్ట్, రాజ్యం ఇస్తున్న ఆర్థిక సహాయము ఆ సంస్థ వ్యయమంతటిని భరించటానికి సరిపోవాలి. సో బడ్జెట్లో కేటాయింపులు చేస్తూ ఉంటారు కదా, ఆ సంస్థకి ఈ సంస్థకి అనుకుంటూ. సో అలా కేటాయింపులు చేస్తున్నప్పుడు దాని మొత్తం ఎక్స్పెన్సెస్ అంతా కూడా ఆ పబ్లిక్ సెక్టార్ యూనిట్ది కానీ ఏదన్నా ఓ బ్యాంకు తీసుకోండి, ఆ బ్యాంకు నిర్వహించడానికి బ్యాంకు లాస్ అయితే అట్లాంటిది కాదు నేను మాట్లాడుతుంది. ఆ సంస్థ రాజ్యం ఇస్తున్న ఆర్థిక సహాయము ఆ సంస్థ వ్యయమంతటిని భరించటానికి సరిపోవాలి. మరి సంస్థకి వ్యయమేముంటుంది, జీతాలు ఇవ్వాలి. సో ఆ జీతాలు ఇవ్వటానికి సరిపోతుందా, అయిపోయింది, గవర్నమెంట్ అది పబ్లిక్ సెక్టార్ కిందకే వస్తుంది, గవర్నమెంట్ అనే పదం కిందకే వస్తుంది. మరి నేను గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కదండి, పబ్లిక్ సెక్టార్లో ఉన్నవాడిని. పబ్లిక్ సెక్టార్లో ఉన్న వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీ అంటారు, అనరు, అది వేరే కేటగిరైజేషన్. మరి గవర్నమెంట్ ఎంప్లాయీ అని నన్ను ఎందుకు అనరు అంటే నువ్వు వేరే రూల్స్ కింద నియామకం జరిగింది, అది వేరు. కానీ నీకు వస్తున్న మూలధనము అన్నది ప్రభుత్వం నుంచే, పన్నులు కడుతున్నారు కదా ప్రజల డబ్బు నుంచి కదా నువ్వు ఈ సంస్థ ఏర్పడింది. అందుకని నీ సంస్థ అన్నది తప్పనిసరిగా ప్రజలకి బాధ్యత వహించాల్సిందే. ప్రజారాజ్యము, ప్రజలకి అనుగుణంగా రాజ్యాంగం రూపొందించబడింది కాబట్టి తప్పనిసరిగా రిజర్వేషన్స్ ఇచ్చి తీరాల్సిందే. మీ సంస్థ వ్యయమంతటిని భరిస్తుంది. ఒక సంస్థ రాజ్యము ద్వారా సంరక్షించబడుతున్న గుత్తాధిపత్యపు స్థాయి అనుభవిస్తున్నప్పుడు, ఒక సంస్థ ఏదైనా ఒక సంస్థ మినరల్ కార్పొరేషన్ సంస్థ రాజ్యము ద్వారా సంరక్షించబడుతున్న గుత్తాధిపత్యపు స్థాయి అనుభవిస్తున్నప్పుడు, గుత్తాధిపత్యపు స్థాయి అంటే కేవలము ఆ సంస్థకి మాత్రమే హక్కులు ఉన్నాయి. రైల్వేలు, సో ఎగ్జాంపుల్ ఏంటండి, రైల్వేలు అంటే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళొక్కలే నడపాలి కదా. సో అది ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ రైల్వేస్. నెక్స్ట్, ఆ సంస్థపై రాజ్యము విస్తృతమైన అధికారాలు కలిగి ఉన్నప్పుడు, గవర్నమెంట్ ఎప్పుడు ఒక పర్టిక్యులర్ సంస్థ మీద విస్తృతమైన అధికారాలు కలిగి ఉంటుంది, దీన్ని ఏదో ఒక చట్టము ద్వారా ఏర్పాటు చేయబడినప్పుడు. అంటే చట్టంలో దీని మీద ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటాం. అలా పూర్తి అధికారాలు దేని మీద అయితే ఉంటాయో దాన్ని రాజ్యంగానే పరిగణించాలి. ఆ సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాలన్నీ కూడా ప్రజా ప్రాముఖ్యం కలిగి, అంటే ప్రజలకి చాలా ప్రాముఖ్యం అవి కలిగి, దాంతోపాటు ఇంకో కండిషన్ ఉంది, ప్రభుత్వ కార్యములతో సంబంధము ఉన్నప్పుడు, ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యాలతో సంబంధం ఉంటే అప్పుడు మాత్రమే దానిని రాజ్యంగా పరిగణించాలి. ఏదైతే సంస్థ ఈ టెస్ట్లన్నీ ఫాలో అవుతుందో అది రాజ్యంగా పరిగణిస్తాం. సో మీకు ఏదన్నా ఒకటి దారిని పోతూ కనిపించిందో ఒక ఇన్స్టిట్యూషన్, ఒక సంస్థ, అది రాజ్యం కిందకు వస్తుందా రాదా సార్ అంటే అది నేను లేదా మీరు చెప్పే అవకాశం లేదు. ఎందుకు చెప్పకూడదండి, రాజ్యాంగాన్ని
ఇంటర్ప్రిటేట్ చేసే అధికారము సుప్రీంకోర్టుకే ఉంది. ఈరోజు నేను దాన్ని అవును అని అన్నా, రేపు అది సుప్రీంకోర్టు కాదు అంటే అది కాకుండానే పోతుంది. ఈరోజు నేను కాదు అన్నా, రేపు సుప్రీంకోర్టు అవును అంటే అది అయ్యే తీరుతుంది. సో మీరు చెప్పటము కాదు, సుప్రీంకోర్టు ఏది చెప్తే అది మాత్రమే రాజ్యం అవుతుంది. అట్లా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అన్నీ కూడా రాజ్యంగానే పరిగణించబడతాయి అని అర్థము. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్పాను చూడండి. రాజ్యంగా భావించబడుతున్న సంస్థలు ఏంటి? ఎల్ఐసి కానీ, ఓఎన్జీసీ కానీ, కార్పొరేషన్స్. ఏపీఎస్ఆర్టీసీ రాజ్యమా సార్? ఎస్, రాజ్యము పరిధిలోకే వస్తుంది. కార్పొరేషన్స్ కానీ, కంపెనీలు కానీ, కంపెనీల చట్టం కింద ఏర్పడినవి కానీ, ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ కానీ అన్నీ కూడా రాజ్యమే, రాజ్యం అనే పరిధిలోకే వస్తూ ఉంటాయి. ఈ విషయం సుఖదేవ్ సింగ్ కేసులో కూడా సుప్రీంకోర్టు వివరించింది. ఇక్కడ రాజస్థాన్ విద్యుత్ బోర్డ్ వెస్ మోహన్ లాల్ కేస్ 1967లో రాజస్థాన్ విద్యుత్ బోర్డు అన్నది రాజ్యమా కాదా అని ఒక డౌట్ వచ్చినప్పుడు ఇది రాజ్యమే అని చెప్పింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుని అడిగారు, దీన్ని రాజ్యం అని ఎట్లా చెప్తున్నారు సార్ అన్నారు. సో ఎందుకు అంటే ఇది ఒక చట్టబద్ధముగా ఏర్పాటు చేయబడిన సంస్థ, స్టాట్యుటరీ బాడీ, అందుకని ఇది రాజ్యము అని చెప్పింది. అంటే మీరు ఇప్పుడు ఏమర్థం చేసుకోవాలి? 1967 నుంచి స్టాట్యుటరీ బాడీలు అన్నీ కూడా అంతకుముందు ఏర్పాటు చేయబడినా కానీ స్టాట్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థలు అన్నీ కూడా రాజ్యము అనే పరిధిలోకి వస్తాయి. ఉదాహరణ ఒకటి చెప్పండి. ఉదాహరణ ట్రాయ్, టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇది స్టాట్యుటరీ బాడీ. స్టాట్యుటరీ బాడీ అంటే పార్లమెంటు చట్టము ద్వారా ఏర్పాటు చేయబడిన సంస్థలని స్టాట్యుటరీ బాడీ, శాసనబద్ధ సంస్థలు అని పిలుస్తాము. మనకు రాజ్యాంగబద్ధ సంస్థలు ఉంటాయి. ఫైనాన్స్ కమిషన్ అంటే రాజ్యాంగంలోనే చెప్పబడిన సంస్థలు రాజ్యాంగ సంస్థలు. ఫైనాన్స్ కమిషన్, ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సి అండ్ స్టేట్ పబ్లిక్ కమిషన్, ఇవన్నీ కూడా రాజ్యాంగ సంస్థలు. అంటే ఈ సంస్థల యొక్క నిర్మాణము కానీ దాని యొక్క విధులు కానీ అన్ని రాజ్యాంగంలోనే చెప్పబడి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా రాజ్యాంగ సంస్థలు. ఆ రాజ్యాంగ సంస్థలు ఎలాగో రాజ్యం అనే పరిధిలోకి వస్తాయి. మరి చట్టబద్ధంగా ఏర్పాటు చేయబడిన సంస్థలు అంటే చట్టబద్ధంగా అంటే పార్లమెంటు ద్వారా ఏర్పాటు చేయబడిన సంస్థలు అని అర్థము. సో పార్లమెంటు ద్వారా ఏర్పాటు చేయబడిన సంస్థలు కూడా రాజ్యం అనే పరిధిలోకి వస్తాయి. రాజ్యాంగములో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, రాజ్యాంగము ద్వారా ఏర్పాటు చేయబడిన సంస్థలు రాజ్యమే. పార్లమెంటు ద్వారా ఉదాహరణ ట్రాయ్ లేకపోతే సెబీ, ఇవన్నీ కూడా రాజ్యమే. ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఏదన్నా కానీ స్టాట్యుటరీ యాక్ట్ ద్వారా ఏర్పాటు చేసావా, ఇక కళ్ళు మూసుకొని చెప్పు అది గవర్నమెంటే. తప్పనిసరిగా ఫండమెంటల్ రైట్స్కి అనుగుణంగానే వెళ్ళాలి. ఆ సంస్థ ప్రాథమిక హక్కులకి ఏ ఒక్క వ్యతిరేకమైన చర్య తీసుకున్నా, ఇంకేం తీసుకుంటే సార్ రిజర్వేషన్స్ కాకుండా నాకు ఆర్టికల్ 16 ఒక్కటే బాగా తెలుస్తున్నది, ఆర్టికల్ 16 ఒక్కటే కాకుండా ఏం చర్యలు తీసుకుంటుందండి అంటే వెయిట్ ఇంకా ఉన్నది. నేను కేవలం నిర్వచనం దగ్గరే ఉన్నా. 14, 15, 16, 17, 18, 19, 20, 21 అట్లా 30 వరకు నీకు ఉన్నాయి. ప్రతి ఒక్క చోట తెలుస్తుంది అసలు రాజ్యము ఎందుకు ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా చట్టాలు చేస్తుంది. ముందు మీకే అర్థమవుతుంది ఎందుకు చేస్తుంది అట్లా అన్నది. సో ఇక్కడ రాజ్యము అనగానే వెంటనే అది పార్లమెంటు ద్వారా అయినా ఏర్పాటు చేయబడి ఉండాలి, లేకపోతే రాజ్యాంగంలో చెప్పబడి అయినా ఉండాలి, లేదా ఈ కండిషన్స్లో ఏదైనా ఒకటి తృప్తిపరిచైనా ఉండాలి. అలాంటివన్నీ కూడా రాజ్యము అనే భావన కిందకే వస్తాయి. ఈ చట్టాన్ని మాత్రమే ఇది అమలు చేస్తుంది. పిఎంఎండిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఏం చేస్తారు? వీళ్ళకి చట్టాలు చేసే అధికారం లేదు. నేను అందుకే ముందు పార్లమెంట్ అనే టాపిక్ని మొదలు పెట్టాను. వీళ్ళు చేసేదల్లా కూడా చట్టము ఇక్కడ చేయబడిన దాన్ని అమలు చేస్తూ ఉంటారు. అంటే ఇది ఏదన్నా ఒక చట్టము వ్యతిరేకంగా చేస్తున్నా, ఈ చేసిన చట్టాన్ని ఇది వ్యతిరేకంగా అమలు చేస్తున్నా, ఈ రెండు అంశాలు ఎఫ్ఆర్కి వ్యతిరేకంగా ఉంటే తీసి అవతల పడేస్తారు వాటిని. అది దీని యొక్క ప్రాధాన్యత. సో ఇక్కడ రాజ్యంగా భావించబడుతున్న సంస్థలు ఇవి అన్నీ కూడా వస్తాయి. రాజ్యముగా భావించబడని సంస్థలు అంటే దాన్ని వాటిని రాజ్యంగా మనం భావించము. రాజ్యంగా భావించినప్పుడు
అవి ఏమన్నా నియమాలు నిబంధనలు రూపొందించుకుంటే అవి ఎఫ్ఆర్కి వ్యతిరేకంగా ఉన్నాయా అన్నది చూడము. ఎందుకంటే రాజ్యము మాత్రమే ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తుంది. మరి ప్రైవేట్ వాళ్ళు ఉల్లంఘించరా అండి? నేను మీరు కొట్టుకుంటే అది కేసు అవుతుంది తప్పితే రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేసినట్టు ఎట్ట అవుతుంది? అవునా కాదండి? ఒక ఇద్దరు స్నేహితులు కొట్టుకుంటున్నారు, ఎరా నువ్వా బలవంతుడు నువ్వా అనుకుంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరు కొట్టుకుంటే ఇక్కడ మనస్పర్ధలు వచ్చి ఇది క్రిమినల్ కేసో సివిల్ కేసో ఏదో కేసులోకి వెళ్ళిపోతుంది, అంతే తప్పితే ఇక్కడ వాళ్ళిద్దరు కొట్టుకోవటం అన్నది రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యగా మనం ఇక్కడ భావించాం. అందుకే ప్రైవేట్ వాళ్ళు ఎవరు కూడా ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించరు. వస్తుంది ఇంకా మీకు డీటెయిల్స్ కావాలన్నప్పుడు. ముందు ఇంకా ఒక లెసన్ దగ్గరే ఉన్నాను నేను ప్రాథమిక హక్కుల్లో. సో ఇట్లా రాజ్యంగా భావించబడని సంస్థలు. సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టము 1860 కింద సంఘముగా రిజిస్టర్ అయిన దానిని రాజ్యముగా భావించరు. ఉదాహరణ మన ఇన్స్టిట్యూషను, ఈ ఇన్స్టిట్యూషను సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం కింద రిజిస్టర్ చేయించుకున్నాను నేను. సో సొసైటీ రిజిస్ట్రేషన్ కింద ఒక 5గురమో 6గురమో భాగస్వాములుగా అయింది అనుకుందాం. సో ఇప్పుడు నేను రాజ్యం అనే పరిధిలోకి రానండి. ఎందుకు వస్తాను? ఇది మా ఇన్స్టిట్యూషను, మేము దీనికి మూలధనం పెట్టుకున్నాం, దీన్ని మేము నిర్వహించుకుంటున్నాం. సో కేవలము ఒక రిజిస్ట్రేషన్ కావాలి కాబట్టి సొసైటీ రిజిస్ట్రేషన్ కింద మేము దీన్ని ఒక సొసైటీగా రిజిస్టర్ చేసుకున్నాం. ఉదాహరణ అర్థమైంది కదండి. సో ఇలా ప్రైవేట్గా కొన్ని రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉంటాయి మనకు బయట. ఈ సొసైటీ కింద రిజిస్ట్రేషన్స్ అవుతాయి. అవేవి కూడా రాజ్యం అనే భావన కిందకి రావు. చిట్ ఫండ్ కంపెనీలు ఉన్నాయి, చిట్ ఫండ్ సొసైటీ కింద రిజిస్టర్ అవుతారు. అక్కడికి పోయి నాకు ఈ నియమ నిబంధనలు అవి కావాలి ఇవి కావాలి, ఇక ఫండమెంటల్ రైట్ ఇది అది ఇది అంటే వాళ్ళు కుదరదు అక్కడ. ఇది రాజ్యం అనే భావన కింద రాదు. అంటే ఒకసారి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇక ఆ చట్టము కింద ఏమి వస్తున్నా కానీ అవి రాజ్యంగా పరిగణించబడవు. సెకండ్ పాయింట్, కోనసీమ సహకార కేంద్ర బ్యాంకు వెస్ సీతారామరాజు 1990. సో ఏపీ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ సొసైటీ కింద ఇది కేసు ఫైల్ అయింది 90లో. సో అయితే ఈ సహకార కేంద్ర బ్యాంకు కూడా రాజ్యం అనే పరిధిలోకి రాదు. ఎందుకు రాదండి? సో ఇక్కడ మూలధనము అంతా కూడా సహకార సంస్థ. నేను అతను ఇంకో దాంతో ఇంకో వాళ్ళతో 10 మంది చేతులు కలుపుతుంటే 10 రూపాయలు కలిస్తే అక్కడ మూలధనం అనేది ఏర్పడింది. సో ఇక్కడ మూలధనం అనేది ప్రభుత్వం ఇవ్వలేదు. మేము 10 మంది కలవటం వలన డైరీ కోఆపరేటివ్, మేము 10 మంది ఆవు పాలు గేదె పాలు పిండి అక్కడికి తీసుకొని రావటం వలన ఈ సహకార సంఘం అనేది నడుస్తూ ఉన్నది. దానికి ప్రభుత్వం ఏదో ఉడతా భక్తిగా ఏదో 4 రూపాయలు 2 రూపాయలు ఇచ్చి పంపుతున్నది. అంటే ఏమిటి? సో సహకార సంస్థలు కూడా రాజ్యము అనే పరిధిలోకి గవర్నమెంట్ కిందకి రావు. పేరులోనే ఉంది కోఆపరేటివ్ అని. చంద్రమోహన్ ఖన్నా వేసు ఎన్సీఆర్టీ కేసు. ఇది ఇంట్రెస్టింగ్ కేసు అండి. ఎన్సీఆర్టీ అన్నది పూర్తిగా ప్రభుత్వ కార్యకలాపాల్ని నిర్వహించదు, అందుకని ఇది కూడా కాదు. ఇక్కడ ఏమి చెప్పాము? ఆ సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాలు ప్రజా ప్రాముఖ్యం కలిగి ఉండి ప్రభుత్వ కార్యములతో సంబంధము ఉండాలి. అంటే అది పూర్తిగా ప్రజా ప్రాముఖ్యాన్ని కలిగి ఉండాలి. దాంతోపాటు ప్రభుత్వ కార్యములతో గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో దాంతో సంబంధం ఉండి తీరాలి. అప్పుడు మాత్రమే అది ఎన్సీఆర్టీ అనేది మనకు రాజ్యము కిందకి వస్తుంది. మరి అదేంటండి? దాన్ని ఎస్టాబ్లిష్డ్ బై యాక్ట్ ఉన్నది ఎన్సీఆర్టీ కింద. మరి దానికి ఫండ్స్ కూడా గవర్నమెంటే ఇస్తూ ఉంది. ఫండ్స్ ఇస్తున్నది నడుపుకోవటానికి. సో ఫండ్స్ ద్వారా నిర్వహిస్తుంది. దీని పని ఏమిటి అంటే కేవలం విద్యా విధానంలో కొన్ని మార్పులు తీసుకురావటానికి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్. సో అందుకోసమని ఇది రాదు. అందులో నియమించబడిన ఉద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళు వస్తారేమో కానీ మిగిలిన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఇది పూర్తిగా ఫండమెంటల్ రైట్స్కి కింద పరిగణలోకి తీసుకోబడదు. సో ఎన్సీఆర్టీ అన్నది ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించదు. ప్రభుత్వం నిర్వహిస్తూ కొన్ని కార్యకలాపాలు అంటూ ఉంటాయి, ఆ కార్యకలాపాలు ఇది నిర్వహించదు, అందుకని ఇది రాదు. రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. రీసెర్చ్ చేయటం అన్నది ప్రభుత్వం యొక్క కార్యకలాపం కాదు, అందుకని ఎన్సీఆర్టీ కాదు. బీసీసీఐ క్రికెట్ కౌన్సిల్ కూడా
రాజ్యం కిందకి రాదు. ఎందుకు? దీని యొక్క మూలధనము అన్నది ప్రభుత్వం ఇవ్వలేదు, దీని మీద ఆధిపత్యం అన్నది, అధికారం అన్నది ప్రభుత్వానికి లేదు, కాబట్టి బీసీసీఐ కూడా రాజ్యం అనే పరిధిలోకి రాదు అని జీ టెలిఫిలిమ్స్ వెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో బీసీసీఐ రాజ్యము కాదు అని చాలా స్పష్టంగా చెప్పింది. సో ఇట్లా అడుగుతారు, ఈ కింది వాటిలో రాజ్యము అనే దాని కిందకి ఏది వస్తుంది, రానిది ఏది అని ఒక క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా రాజ్యము అనే భావనకి లేదా రాజ్యం యొక్క సంస్థలు లేదా సాధనాలు అంటే ఇన్స్ట్రుమెంటల్స్. రాజ్యం యొక్క సాధనాలు అంటే రాజ్యము తన యొక్క కార్యకలాపాలని దేని ద్వారా నిర్వహిస్తుందో దానిని రాజ్యం యొక్క సాధనాలు అంటారు. సో రాజ్యం యొక్క సాధనాలు అది రాజ్యము పరిధిలోకి వస్తున్నాయా రావా అంటే ఇవి సంతృప్తి పరిస్తే అవన్నీ కూడా రాజ్యమే, కానివన్నీ కూడా రాజ్యము కాదు. ఇది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, రిపీటెడ్గా దీన్ని కూడా అడుగుతూ ఉన్నారు. ఏఆర్ ఆంతులే వెస్ ఆర్ఎస్ నాయక్ కేస్ 1988. సో ఈ కేసులో జ్యుడిషరీ న్యాయ వ్యవస్థ అనేది రాజ్యము కాదు. ఎందుకంటే రాజ్యం ఇది కోర్టులు అన్నది ఫండమెంటల్స్కి వ్యతిరేకంగా ఆదేశాలు ఇవ్వవు. ఏదైతే ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఆదేశాలు ఇస్తుందో అవి అన్నీ కూడా రాజ్యమే అని ఇక్కడ అర్థము. సో కోర్టులు ఎప్పుడూ కూడా న్యాయాన్ని పరిరక్షిస్తాయి కానీ ఒక మనిషి యొక్క ప్రాథమిక హక్కుల్ని భంగం కలిగించవు. ఎక్కడైనా కలిగించినట్టు ఉందా అండి? కింద కోర్టు ఏదో కలిగించింది అనుకుందాం, మీరు అనుకున్నట్టు మీ మైండ్లోకి వస్తున్నది. సార్ సబార్డినేట్ కోర్టులో చాలాసార్లు అన్యాయం జరుగుతూ ఉంటుంది కదా సార్, వారి యొక్క ఫండమెంటల్ రైట్స్ దెబ్బతినచ్చు కదా అనొచ్చు. అక్కడ దెబ్బతింటే హైకోర్టుకు వెళ్ళొచ్చు కదండి, హైకోర్టులో కూడా తేలుతుంది ఆర్టికల్ 226 కింద. అక్కడ కూడా అయిపోతే ఒకవేళ నీ ఫండమెంటల్ రైట్స్ నిజంగా దెబ్బతిన్నాయి అనిపిస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతావు. సో అల్టిమేట్ డెసిషన్ అనేది ఎక్కడ ఉంటుంది? సుప్రీంకోర్టు చేతిలో కేంద్రీకృతమై ఉంటుంది. ఒకవేళ నీ కింది కోర్టులు ఏమైనా తప్పు చేస్తే చెప్తుంది సుప్రీంకోర్టు, అవును నా కింది కోర్ట్స్ ఈ విధంగా తీర్పునిచ్చాయి కాబట్టి ఆ తీర్పుని నేను కొట్టివేస్తున్నాను, నా కింది కోర్టు ఇచ్చిన తీర్పు, పలానా హైకోర్టు ఇచ్చిన తీర్పుని నేను కొట్టివేస్తున్నాను, ఇది ఫండమెంటల్ రైటే, అందుకోసమని దీన్ని అమలు చేయవలసిందే అని చెప్తుంది అవసరం వచ్చినప్పుడు. సో అట్లా న్యాయ వ్యవస్థ అన్నది రాజ్యము పరిధిలోకి రాదు. ఎందుకు రాదు? ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకముగా వ్యవహరించదు కాబట్టి. ఫండమెంటల్ రైట్స్కి వాచిడాగే సుప్రీంకోర్టు. అట్లాంటి సుప్రీంకోర్టే ఫండమెంటల్ రైట్స్ని భక్షిస్తుంది అని ఎక్కడా ఉండదు. కాబట్టి ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా తీర్పులు రావు అన్న ఈ కోణంలో న్యాయ వ్యవస్థ రాజ్యము అనే భావనలోకి రాదు. ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ కింది వాటిలో రాజ్యం అనే భావన కిందకి ఏది వస్తుంది అని అంటే న్యాయ వ్యవస్థ అనేది ఉంటే న్యాయ వ్యవస్థ రాదు అని మీరు టిక్కు కొట్టాలి. క్లియర్ అండి? సో ఇది ఆర్టికల్ 12 మీద నేను మీకు ఇచ్చే వివరణ. సో ఫస్ట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? పార్ట్ 3 ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 12 నుంచి 35 అంతవరకు ఉంటాయి ఫండమెంటల్ రైట్స్ అని, యుఎస్ఏ నుంచి తీసుకుందామని. 6 రకాల ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి అని, ఒకటి 44 నుంచి తీసేసాము అని, అది ఇప్పుడు చట్టబద్ధమైంది అని, ఆస్తి హక్కు. దాని తర్వాత 12వది ఆర్టికల్ నిర్వచనము రాజ్యానికి తెలియజేస్తుందని. ఆ నిర్వచనంలో ఈ అజయ్ హాస్యా కేసు ఒకటి ఇంపార్టెంట్, తర్వాత ఏపీ కోనసీమ కేసు ఒకటి ఇంపార్టెంట్, సొసైటీ కేసు ఒకటి ఇంపార్టెంట్ 3, బీసీసీఐ కేసు ఒకటి ఇంపార్టెంట్ 4, ఏఆర్ ఆంతులే కేసు ఒకటి ఇంపార్టెంట్ 5. భగవతి ఏమేమి ఇచ్చాడు, ఏమేమి ఇవ్వలేదు. సో ఈ 5 పాయింట్లు కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. సో ఒకటి రాజ్యంగా భావిస్తున్నప్పుడు ఇట్లా సంస్థ చట్టబద్ధమైనగా వస్తుంటే అది రాజ్యంగానే గుర్తుంచుకోవాలి. ఇది ఆర్టికల్ 12 మీద మీకు వివరణ. సో ఇంత చదవాలి, ఇంత చదివినప్పుడు ఇక ఆర్టికల్ 12 మీద మీరు ఎలాంటి ప్రశ్న వచ్చినా కానీ చేయగలుగుతారు. సో ఇన్ మీన్ టైం మీకు ఎగ్జామ్స్ జరిగే వరకు దీని మీద ఏదన్నా ఒకటి కరెంట్ రిలేటెడ్గా వస్తే దాన్ని కూడా మనం పరిశీలన చేస్తాం. ఇదనే కాదు, మొత్తం పాలిటీలో ఏదొచ్చినా కానీ మనం చేస్తూ ఉంటాం కరెంట్ ఈవెంట్ రిలేటెడ్గా. ఎస్పెషల్లీ ఫండమెంటల్ రైట్స్ మీద ఎక్కువగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్ని కూడా ఫండమెంటల్ రైట్స్ కిందకే వస్తూ ఉంటాయి.
ఉదాహరణకి మతపరమైన హక్కులు ఉన్నాయి. మతపరమైన హక్కుల్లో మహిళల్ని ఆ ఆలయంలో అంగీకరించాలా, అనుమతి ప్రవేశానికి అంగీకరించాలా వద్దా? మతపరమైనది అన్నప్పుడు నీకు కొన్ని నియమాలు ఉండొచ్చు, తప్పులేదు, కానీ అది రైట్ టు ఈక్వాలిటీకి వ్యతిరేకం కదా. ఆర్టికల్ 14 స్త్రీ పురుష అనే ఈ భేదము ఉండకూడదు. అలాంటప్పుడు ఆ టెంపుల్లోకి నువ్వు ఎందుకు అంగీకరించవు? కేస్ ఆన్సర్ బయటకు వస్తుంది. అట్లా అడుగుతూ ఉంటాయి. మనం ఇంకా టైం టు టైం ఇంకా చాలా మనము చెప్పుకుంటూ ఉంటాం. ఇది ఆర్టికల్ 12 గురించి. రేపు నెక్స్ట్ క్లాస్లో ఆర్టికల్ 13 గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, గుడ్ లక్.